హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు. నేను మీ లక్ష్మి. ఇవాళ నేను మీకు చూపిస్తున్న రెసిపీ పల్లి బెండకాయ ఫ్రై. చాలా టేస్టీగా ఉండే ఈ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దామా. ఆయిల్ 3 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, పచ్చెనగపప్పు 1 స్పూను, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు కొంచెం, బెండకాయలు 1/2 కేజీ, పల్లీలు 4 స్పూన్లు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు కొంచెం, కారం 1 స్పూను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు వేసుకుందామండి. అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి ఇందులో వేసుకొని పోపు ఫ్రై చేసుకోవాలి. పోపు కొంచెం ఫ్రై అవ్వాలి. పోపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పల్లీలు యాడ్ చేస్తున్నాను. పల్లీలు కూడా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులో దంచిన వెల్లుల్లి రెబ్బలు వేయాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి పోపుకు పట్టేలాగా కలపాలి. బెండకాయ కూర చాలామంది జిగురు వచ్చేసిద్ది వండుతుంటే అని అంటారండి. కానీ బెండకాయలు చక్కగా కడిగి కాటన్ క్లాత్తో తుడుచుకొని సన్నగా కట్ చేసుకొని ఒక అరగంట సేపు అలా వదిలేసామంటే బెండకాయలు అస్సలు జిగురు రావు. ఒక 5 నిమిషాలు అయ్యాక ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఎక్కడా కూడా తీగలాగా అంటుకోవడంగా కానీ జిగురుగా కనిపించట్లేదు మీకు నేను కర్రీ కలుపుతుంటే. ఎందుకంటే ముక్కలు చాలా పొడిగా ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పావు గంట అయ్యేటప్పటికి చక్కగా మంచి కలర్లో క్రిస్పీగా బెండకాయలు ఫ్రై అయిపోతాయి. ఏ మాత్రం జిగురు లేకుండా ఎంత పొడిగా ఉందో చూసారా బెండకాయ కర్రీ. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు, కారం వేసుకొని ముక్కలకు అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు కానీ ఇలా కలిపాము అంటే టేస్టీ బెండకాయ పల్లి ఫ్రై రెడీ అయిపోతుందండి. దీన్ని సాంబార్లో కానీ పప్పుచారులో నంచుకోవడానికి, అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.